ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల ధారావాహిక పరిచయాలు. నేడు 2011లో చేనేత రంగానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీ గజం గోవర్ధన్ గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వినండి. చేనేత అనగానే గుర్తొచ్చే ఊళ్ళల్లో ముందు వరుసలో ఉండేది పుట్టపాక. యాదాద్రి భువనగిరి జిల్లాలో పుట్టపాక అనే పల్లెలో పుట్టి ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి మనదైన తెలుగువారి చేనేతను మరియు భారతీయ హస్తకళా ప్రక్రియల్లో ప్రధానమైన చేనేత కళను ప్రపంచ ప్రజలకు పరిచయం చేసి మరి దశాబ్దాలుగా చేసిన కృషికి భారత ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్న మన గజం గోవర్ధన్ గారు ఆకాశవాణి స్టూడియోస్కి రావటం ఆనందదాయకం. గోవర్ధన్ గారు నమస్కారం. నమస్తే సార్. మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అన్న వార్త తెలియగానే మీ అనుభూతి ఏమిటి? పట్టలేనంత ఆనందం కలిగింది. అంటే అత్యున్నతమైన పురస్కారం కాబట్టి మరి మన పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకు మనం చేసిన పనికి మనము ఏదో వస్తుందని పని చేయలేదు, ఏదో రకంగా మనం జీవనం సాగించాలని చేసిన పనికి గుర్తింపు రావడం చాలా ఆనందం కలిగింది. అన్నీ మా చేనేత కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేశారు. మీ వ్యక్తిగత విజయంలో మీ అమ్మా నాన్న, మీ జీవిత భాగస్వామిని వాళ్ళ పాత్ర ఎంత? ఇది ముఖ్యంగా కుటుంబముకు సంబంధించిన పనులు ఇవి. చేనేత అంటేనే కుటుంబంలో అందరూ పని చేస్తేనే ఈ పని జరుగుతుంది. మా అమ్మా నాయనతోటే మేము, మా తాత కూడా మగ్గం వేసిన అతనే, అక్కడి నుంచే వచ్చింది. ఆ గ్రామంలో మా కమ్యూనిటీ వాళ్ళంతా మొగ్గాల పని, ఈ వీవింగ్ పనే ఉంటుంది. అమ్మా నాన్న పేరండి? మా నాయన పేరు గజం వీరయ్య, మా అమ్మ పేరు గజం నరసమ్మ. ముగ్గురం అక్క చెల్లెళ్ళు. నేను అన్నదమ్ముల్లో మూడోగా ఆయనను. బాగుంది. మీ జీవిత భాగస్వామిని? ధర్మపత్ని సుజాత, మా ఊరే పుట్టపాక. అయితే మేము ఇదే పనిలో ప్రావీణ్యత సంపాదించుకొని చేసినప్పుడు 1975లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు నన్ను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఉద్యోగం ఇచ్చారు. 1975లో భారత ప్రభుత్వ చేనేత జౌళి శాఖ మిమ్మల్ని ఒక ఉద్యోగిగా ఆహ్వానించారు. వీవింగ్ డిజైనర్ ఇక్కత్కా. అది ఇక్కత్ అనే పదానికి అర్థం ఏంటండి? ఇక్కత్ అనేది ఇది జపనీస్ పదం సార్. ఇక్కత్ అంటే ఒక దారం మీద కట్లు కట్టి రంగు అద్దేదాన్ని ఇక్కత్ అంటారు. అయితే దీన్ని టై డై అని కూడా అంటారు. టై డై అనేదేమో బట్ట మీద కట్టేదాన్ని టై చేసి డై చేసి అది టై డై అని అంటారు. అది డిఫరెంట్. ఇది ఇక్కత్ అనేది దారం మీదనే డిజైన్ని తయారు చేయడం. ఇది గొప్ప టెక్నాలజీ వర్క్. అయితే దీన్ని ఇక్కత్ అంటారు. ఈ ఇక్కత్ అనే కళారూపం ఎన్నాళ్ళుగా ఉందండి? ఇది చాలా వందలేండ్లుగా. అది మనది కాదు, ఇది జపాన్ దీని బర్త్ ప్లేసు. జపాన్ నుంచి ఇప్పటికి కూడా జపాన్లో ఇక్కత్ నడుస్తుంది. జపాన్ నుంచి ఇండోనేషియా, మలేషియా, ఇటు తర్వాత మనకు గుజరాత్లో ప్యాటర్న్ అనే ఊరు పటోలా, అటు తిరిగి మనకు పోచంపల్లి, చీరాలకు వచ్చింది. మీరు పద్మశ్రీ అవార్డు దాకా ఎదిగారు కదా. మన భారతీయ చేనేత కళాకారులు లేదా మన తెలుగు చేనేత కళాకారులు ప్రపంచ స్థాయిలో ఉన్నారని మనం గర్వంగా చెప్పొచ్చా? ప్రపంచ స్థాయిలో ఈ పద్మశ్రీ రావడంతో ప్రపంచానికి గుర్తయింది సార్. ఇది 1980లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రోగ్రాం చేశారు. 1980లో భారతీయ కళోత్సవము బయటి దేశాలలో, జపాన్లో, అమెరికాలో, లండన్లో చేశారు. చేసినప్పుడు వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కళాకారులు ప్రాంతాల వారీగా వాళ్ళు తిరిగి చూసి ఏ కళని మనం ప్రమోట్ చేయాలనే దాని మీద వాళ్ళు ఈ కళల్ని సెలెక్ట్ చేసినప్పుడు మా పుట్టపాక తేలియా రుమాల్ని సెలెక్ట్ చేశారు. తేలియా రుమాల్ అంటే తువాల. తేలియా అంటే తేల్ అంటే ఆయిల్తో తయారు చేసే ట్రీట్మెంట్. ఇది పెద్ద చరిత్ర గలది. అయితే ఇది 1970 వరకే అంతరించిపోయింది ఇది. అయితే దీన్ని మళ్ళీ ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కోసము 75లో నుంచి మళ్ళీ నేను దీన్ని రివైవ్ చేశాను. ఈ తేలియా రుమాల్ అనేది ప్రపంచ దేశాలకు ఎప్పుడైతే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లండన్లో రాయల్ ఆర్ట్ మ్యూజియంలో ఇవన్నీ ప్రదర్శన చేసినప్పుడు అసలు ఈ ఊరు ఎక్కడ ఉంది, ఇతను ఎక్కడున్నాడని నన్ను కూడా పిలిచారు. నేను లండన్ పోయాను, జపాన్ పోయాను, న్యూయార్క్ పోయాను ఈ ఎగ్జిబిషన్లకి. అయితే వాళ్ళు పుట్టపాక అంతా ఒక 60 కంట్రీస్ వాళ్ళు పుట్టపాక విజిట్ చేశారు. మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదా, జపాను, లండన్, అమెరికా. అంటే
అక్కడి భాషను అప్పటికప్పుడు పట్టుకోవడం కష్టం. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ ఉంటారు, టెక్నికల్ వాళ్ళు, మేము అంతా కలిసి ఉంటాం. ఆ ఒంటరిగా బృందం ఉంటుంది సరే, కానీ మీకు వాళ్ళకి ఉండే భాష కళే మధ్యన. ఈ కళతోటే అన్నీ అబ్బుతున్నాయి కదా. ఈ కళనే చూస్తే చేసే అంత శక్తి మనకుంది. బాగుంది. అంటే మీరు ఈ హస్తకళనే మిమ్మల్ని వాళ్ళకు పరిచయం చేయడం, వాళ్ళు మీకు పరిచయం చేయడం. అంతే. ఇప్పుడు మనకు భోజనం పెడితే మనం భోజనం చేస్తుంటాం కదా, దాని వివరాలు మనకు అక్కర్లేదు, అది చూస్తేనే మనం పని చేయగలం అనే భావన మనకు కలుగుతుంటుంది. మంచి పోలికండి. అంటే ఆహార పదార్థం యొక్క వివరాలు అక్కర్లేదు, దాన్ని ఆస్వాదిస్తాం. అంతే. అలాగే హస్తకళనే మీకు ఒక అనుసంధానం చేసి అది ఎట్లా కడుతున్నాడు, చెయ్యి ఎట్లా తిప్పుతున్నాడు, దాన్ని ఏం చేస్తున్నారు, మనం దీంట్లో మార్పు ఏం తీసుకురావాలనేది మైండ్కి అప్పుడే వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే అక్కడ మీరు డెమాన్స్ట్రేషన్ కూడా చేయాలా? ఆ డెమాన్స్ట్రేషన్ ఏం చేసినాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిలిం కూడా తీసింది దీని మీద. ఓ ఫిలిం సుస్మాన్ అనే ఒక ఫిలిం తీసి ఆ ఫిలిం ప్రదర్శన, దాంట్లో ఏంటంటే ఒక చేనేత కళాకారుడు, ఒక మాస్టర్ వీవరు, మీడియేటరు, ఒక కోఆపరేటివ్ సొసైటీ, ఒక ట్రేడరు, బయట ఎగ్జిబిషన్ చేసేటటువంటి దేశాల వాళ్ళు చేసే పనులేంటి, వీళ్ళ స్థితిగతులు ఏంటి, వీళ్ళు ఎలా షైన్ అవుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు అని ఒక ఫిలిం తీశారనమాట. అంటే మీ ప్రతిభే కాకుండా మీ జీవితంలో ఉండే కష్టాలని కూడా వాళ్ళు గమనించి శ్యామ్ బెనగల్ మంచి ఫిలిం తీసిండు. అది దానివల్ల చాలా పేరు వచ్చింది. శ్యామ్ బెనగల్ అంతర్జాతీయ స్థాయి పేరున్న మనిషి. షబ్నాజ్మి, ఓం పూరి, నీనా గుప్తా మంచి యాక్టర్లను పెట్టిండు. దానికి మొత్తం ఫిలిం అంతా అయిందాక నేనే సహకరించిన వాళ్ళు. బాగుందండి. శ్యామ్ బెనగల్ మన సికింద్రాబాద్ మారేడుపల్లివాడు, మనవారు. ఆయన హైదరాబాద్ వస్తే నాకు కలవకుండా ఉండడు. గొప్ప మాట చెప్పారండి. చాలా మంచి సినిమాలు తీశాడు. ఆ రకంగా ఈ చేనేత పరిశ్రమ, ఈ తేలియా రుమాల్ అనేది ఒక రుమాలు వరకే పరిమితమైనటువంటి చేనేత కళాకారులు చేసేది అంతరించిపోయినాక దీన్ని మళ్ళీ రివైవ్ చేసి దీన్ని ఈ తేలుని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా చేయాలనేది అందరికీ ట్రైనింగ్. అంటే ఏమేమి నూనెలు వాడతారు? అది జింజర్ ఆయిల్, ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది దాంట్లో కూడా రాసిన పుస్తకంలో. అయితే ఇది చాలామందికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తోటి అందరికీ వీవర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంతా చేసేటట్టు పురిగొలిపి ఆ 1983లో ఎగ్జిబిషన్లు అయిన తర్వాత 1995 తక్కువ ఈ తేలియా రుమాల మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడి అందరు వ్యాపారస్తులు తేలియా రుమాల్ అని వచ్చారు. ఈ లోపే ఈ తేలియా రుమాల్ని మనం తీసుకొని దాన్ని సారీస్కి కన్వర్ట్ చేయడము, డ్రెస్ మెటీరియల్ కన్వర్ట్ చేయడము, బెడ్ స్ప్రెడ్గా చేయడము, తర్వాత ఇంకా స్టోల్స్, దుప్పట్టా. అంటే అది వరకు కేవలం తువ్వాలకే పరిమితమైంది. తర్వాత మీరు చెద్దర్ల దాకా రకరకాలుగా ప్రొడక్ట్ చేసేసరికి ఫ్యాషన్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఇది గవర్నమెంట్ చేసిన యొక్క సహాయము వీవర్స్కి ఎనలేని పని కలిగింది. ఒక 10 సంవత్సరాలు దానివల్ల మార్కెట్ బాగా విస్తృతమైంది. ఇప్పుడు ఈ రోజు కూడా ఏ డిజైన్ చేసినా తేలియా రుమాలని చెప్పుకునే స్థితిలో ఉన్నారు అందరూ. సుమారు 40 ఊర్లలో తయారవుతున్నాయి ఇవన్నీ బట్టలు. ఇవన్నీ కూడా తేలియా రుమాలు అంటారు. తేలియా రుమాల్లో సిమిలర్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ డిజైన్ ఏంటంటే తేలియా రుమాలు అంటారు. ఈ తేలియా రుమాల్ అనే ఇక్కత్ ఏదైతే ఉందో ఇది పవర్ లూమ్లో నేయడానికి రాదు. ఇది చేయితోటే నెయ్యాలి. ఇది కట్టడము, అద్దడము, లూమ్ మీద నేయడము, ఒక కళాకారుడు నేస్తేనే అది రూపాంతరం చెందుతుంది తప్ప అది పవర్ లూమ్లో రాదు. అంటే చేనేతలో శ్రమ ఉంది, సున్నితమైన కళ ఉంది, సృజనాత్మకత ఉంది. ఇది ఏదో పవర్ లూమ్లో పెట్టి ఏదో మనం లుంగీలో, టవల్స్ ఏదైనా పవర్ లూమ్లో చేయొచ్చు, కానీ ఈ ఇక్కత్ అనే టెక్నిక్ ఉన్న దాన్ని మాత్రం ఓన్లీ హ్యాండ్ లూమ్లోనే చేయాలి. ఇంత కష్టపడతారు కదా, ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అనే సంతృప్తి ఉందా కళాకారులకి? ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక టవల్ నేసినాం అనుకోండి, ఒక టవల్ నేస్తే అది యారను ప్లస్ వేజెసే వస్తుంది కళాకారునికి. కానీ ఇక్కత్ బట్ట నేస్తే దారానికి కట్టుతారు కదా, దారానికి డయ్యింగ్ చేస్తారు కదా, ఒక దారం స్టేజ్లోనే ఇది 3 రేట్ అయిపోతుంది. తర్వాత వీవింగ్ చేసినాక మళ్ళీ వీవింగ్ ఛార్జ్ వచ్చేస్తుంది. అట్లా దీనికి ఇక్కత్ అనేది అన్ని స్టేజ్లలో వీళ్ళకు వేజెస్ కలిసి వస్తుంది. కాబట్టి ఈ కళ ఎప్పుడు కూడా ఇబ్బంది అయ్యేది కాదు. ఇది చాలా సున్నితమైన కళ. అందరు ఎవరు పడతాలు చేసేది కూడా కాదు. వాళ్ళ పరంపరగా వాళ్ళ ఫ్యామిలీలో, ఆ ఊర్లో, ఆ ప్రదేశంలో చేయాల్సిందే తప్ప వేరే వాళ్ళు చేయరు. అందుకని ఇది నిలబడి ఉంది ఈరోజు వరకు. మనకి చేనేతకి మూలం దారం రావాలంటే నాణ్యమైన పత్తి. మరి మన తెలుగు పల్లెల్లో అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా కానీ లేదా పాలమూరు కానీ సిరిసిల్ల కానీ ఇక్కడి కళాకారులకి
ఆ దారం మన దగ్గరే ఉత్పత్తి అయిన పత్తిలోంచి వస్తుందా, బయట నుంచి తెప్పించుకుంటారు? పత్తి మనదే కానీ ఆ రీలింగు అదంతా మనది కాదు, మన దగ్గర తక్కువ. మన దగ్గర ఉంటే కోర్సర్ కౌంట్ దారమే తయారవుతుంది. కోర్సర్ కౌంట్ అంటే బెడ్షీట్కి వాడేదో, టవల్స్కు వాడేదో మన జిల్లాలలో అవుతుంది. కొంచెం మందంగా ఉంటుంది. మందంగా ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది, నాణ్యమైన పత్తి ఉండదు. నాణ్యమైన పత్తి అంతా మనకు ఆంధ్ర ప్రాంతంలో కోయంబత్తూరు, అటు సేలం, ఈరోడ్ ఇక్కడి పత్తి కోయంబత్తూరుకు వెళ్ళి మళ్ళీ దారంగా ఇక్కడికి వస్తుంది. దారంగా ఇక్కడ వస్తుంది. నాణ్యతైన దారాలు, మంచి స్పిన్నింగ్ మిల్లులు అక్కడ బాగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఇక్కతు, ఈ తేలియా రుమాలు కూడా అదే దారం అండి? అదే దారం. అయితే దారానికి రంగులు అద్దటం దారానికి చాలా కష్టం కదండి? చాలా కష్టమైన పనే అది. ఒక కళాకారునికి గ్రాఫ్ డిజైన్ వేసే నాలెడ్జ్ ఉండాలి, డిజైన్ని కట్టే నాలెడ్జ్ ఉండాలి, రంగులు అద్దే నాలెడ్జ్ ఉండాలి, నేసే నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈ 4 నాలెడ్జీలు కలిసినటువంటి కళాకారుడు అది చేయగలడు. ఆ రకంగా అభివృద్ధి చెందిర్రు అనమాట. అయితే ఆ చేసే వాళ్ళ పిల్లలు కూడా చూసినట్టయితే చేసే స్థితికి వచ్చిండ్రు ఇప్పుడు. అంటే చూసి నేర్చుకోవడమే. పేరెంట్స్ పని చేశారంటే పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది. అదే అదర్ కమ్యూనిటీ వాళ్ళు చేయాలనుకుంటే ఆయన ఇంజనీరింగ్ వరకు చదివినా కానీ ఈ పని రాదు. మామూలుగా తండ్రి గురువు, తల్లే మొదటి గురువు అంటారు, కానీ మీ ఈ వృత్తిలో మాత్రం అది సార్థకం అవుతుంది, నిజంగానే మొదటి గురువు. నేను ఎన్నోసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ఈ ఐఐటి చదివితే కూడా ఐఐటి వేరే వాళ్ళని తీసుకుపోయి వీవింగ్ కోర్సు పెడితే వాళ్ళకి రాదు. కానీ ఏం చదవని పిల్లగాన్ని ఈ విలేజ్లోకి వెళ్ళి తీసుకుపోయి పెడితే వానికి వీవింగ్ వస్తుంది. అందుకనే వాళ్లకు ఐడెంటిఫై ఇవ్వాలి మీరు. ఐఐటి సర్టిఫికెటా లేకపోతే 10th సర్టిఫికెటా ఏదన్నా ఒకటి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ వృత్తిని వదిలిపెట్టకుండా ఉండటానికి వీలు కలుగుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కూడా వీలు కలుగుతుంది. అంటే ప్రతి వ్యక్తికి సంతృప్తి కూడా ఉంటుంది. అది తను ఒక క్వాలిఫైడ్ టెక్నీషియన్ నేను అనే ఈ పనిలోనే స్థిరపడటానికి మనం ఒక మెట్టు చూపెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు? నేను చాలా సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నా. ఒక 50 ఏళ్ల క్రితం ఉండే చేనేత కళాకారుల యొక్క జీవన విధానానికి ఇప్పటికీ పోలిక చెప్తారా? 50 సంవత్సరాల క్రితం ఉండేది, మనము ఆ ఊరు లెవెల్లో తయారయ్యే బట్టలు ఊరి అవసరాల కోసమే తయారైనాయి. ఎవరి కళావృత్తులైనా కళాకారులు ఈ వీవింగ్ కానీ, ఇంకా వడ్రంగం కానీ, ఇంకా కుమ్మరం ఏదైనా సరే ఆ ఊరికి అవసరం ఉన్నాయి చేసుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు కదా. మనీ ఎక్స్చేంజ్ లేదు కదా, అన్ని వస్తువులు మార్చుకొని బతుకు తెరువు సాగించారు వాళ్ళు. బాగుంది. ఇప్పుడు ఆ తర్వాత మనము డిస్ట్రిక్ట్ బౌండరీస్ దాటినాం. తర్వాత ఈ గవర్నమెంటు 1980 తర్వాత 83 తర్వాత మన దేశాన్ని వదిలిపెట్టి బయటి దేశాలకు పోయినాం. సో ఇప్పుడు మనము మన విలేజ్ లెవెల్లో మన బతుకు తెరువులు ఇప్పుడు పట్నం నుంచి మనం సాగిస్తున్నాం. ఊరు నుంచి మనమే పట్టణానికి షిఫ్ట్ అయినాం. పట్నం నుంచి మరి బయటి దేశాలకు పోతున్నాం. ప్రపంచ మార్కెట్లో గిరాకీ ఎలా ఉంది మన భారతీయ వస్త్రాలకి? ఎప్పుడైనా మంచిగా ఉంటుంది సార్. మన చేతిలో ఉంది ఆ గిరాకీ. మనం క్వాలిటీ చేయాలి, షిప్పింగ్ పర్ఫెక్ట్ ఉండాలి, ప్యాకింగ్ పర్ఫెక్ట్ ఉండాలి, నాణ్యత ఉండాలి, అవన్నీ కాపాడాలి. అవన్నీ కాపాడితే ఎప్పుడైనా మార్కెట్ ఉండదని లేదు. గోవర్ధన్ గారు, ఒక రచయిత ఏదైనా రాస్తుంటే మధ్యన కొంచెం కొట్టేసి మళ్ళీ రాస్తాడు. ఒక అమ్మ అన్నం వండుతుంటే ఆ పని చేయది, అన్నం కూర పప్పేది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది, అక్కడ మళ్ళీ చేయటం అనేది ఉండదు. మరి మీలాంటి ఈ హస్తకళా రంగంలో ఏవైనా పని చేస్తున్నప్పుడు దారం తెగిపోవటం కానీ, రంగు ఎక్కువ పడడం తక్కువ పడడం, అలా డ్యామేజ్ అవ్వటం, అంటే మరి ఆ నష్టాన్ని మీరు మళ్ళీ పూడ్చుకోవటం కష్టం కదా ఆర్థికంగా, ఇలా జరుగుతాయా? లేదా మీకు వచ్చిన నైపుణ్యాన్ని బట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా సాగిపోద్దా? చేనేతలో మీరు ఒకటి ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, ఒక డిజైన్ మీకు నచ్చింది, ఇచ్చినప్పుడు అదే మ్యాచింగ్ చేయాలన్నప్పుడు రంగు డార్కో లైట్ అయినప్పుడు అది రిజెక్ట్ అవుతుంది. ఎక్స్పోర్టర్ రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు ఆ స్టేజ్లో మనం ఆపేసుకొని మళ్ళీ మొదలుపెట్టుకొని చేసుకోవాలి. అయితే దీంట్లో ఈ చేనేత కళలో ఏముంటుందంటే తప్పు పోతే అది సక్సెస్ అవుతుంది. తప్పు పోయినది డిజైను, తప్పుండే డిజైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. బై మిస్టేక్ అయిందనుకోండి అది కొత్త డిజైన్గా రూపాంతరం చెందుతుంది. ఇది అనుభవంగా చెప్తున్నా నేను. అది ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ పట్టుకొని ఆర్డర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ మిస్టేక్ డిజైన్ కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు పలానా డిజైనే కావాలి అని నిర్ధారణగా చేస్తున్నప్పుడు అది కొంచెం తప్పితే అది కూడా ఒక కళారూపం. ఓ కళారూపమే, దానికి ఏమి ఇబ్బంది ఏమి కాదు. అది 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 అందరు చేయలేనటువంటిది మనం చేసిన వాళ్ళం అవుతాం. అదే ఇన్నోవేషన్, సృజనాత్మకత. అంటే తర్వాత అది చూసి మళ్ళీ అందరూ చేసేదానికి తయారవుతారు. ఏమంటే ఇప్పుడు డిజైనర్లకి, అంటే మీరు ఇప్పుడు 50 ఏళ్ళుగా రంగంలో ఉన్నారు, మీరు ఒక శారీ కానీ, అంటే ఒక చీర కానీ లేదా ఒక చెద్దరు తువాల చేస్తే
ఇది గోవర్ధన్ గారి కళ, ఇది మీ మనసులో వచ్చిన ఆలోచన, మీ మేధలో పుట్టిన కళ అయితే దీనికి సంబంధించి కాపీ రైట్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఉన్నాయి. ఇప్పుడు జిఐ ఇచ్చిందిగా గవర్నమెంట్, జియోలాజికల్ ఇండికేషన్ ఏదైతే ఉందో జిఐ పుట్టపాక తేలియ రూమాలకి ఇచ్చింది. పుట్టపాక తేలియ రూమాలకు అంటే ఆ ప్రాంతములోనే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పుట్టపాక గ్రామానికి చెందినది మాత్రమే, ఇతరులు చేయరాదు, వీళ్ళే చేయాలి, వీళ్ళు చేసిందే గుర్తింపు అనే జిఐ ఎప్పుడైతే వచ్చిందో అది అట్లా పోచంపల్లి చీరకు, పుట్టపాకకు, మన బంగినపల్లి మామిడి పండు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా సార్ జిఐ తాండూరు కందిపప్పు కూడా వచ్చింది. కందిపప్పు అట్లా గుర్తించి ఏదైతే ఇచ్చిందో ఈ గుర్తింపులలో ఈ తేలియ రుమాలకు గుర్తింపు రావడం చాలా అదృష్టం అన్నమాట. ఈ రుమాలు గిరాకీ ఎక్కువగా ఏ దేశాల్లో ఉంది? ఇది పూర్వము అరబ్ కంట్రీస్లో ఉండేది. అసలు ఈ ఆయిల్ ట్రీట్మెంట్తో చేసిన బట్ట ఏందనంటే వాళ్ళు అరబ్బులు ఈ ఒంటెల మీద ప్రయాణం చేసేటప్పుడు తలకు పాగా కట్టుకుంటారు. అంటే ఇది 21 రోజు ఆయిల్ ట్రీట్మెంట్లో జరిగినటువంటి దారం కాబట్టి వాళ్లకు వేడి తగలదు, తలకు చల్లటిగా అయిపోతుంది. అందుకోసం నిజంగా మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళండి. అంటే ఉష్ణం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఎడారి ఓడ అంటారు కదా ఒంటెను, ఆ ఒంటె మీద కూర్చొని మైళ్ళ కొద్దీ పోతే ఆ వేడిని భరించేందుకు మీరు ఒక చల్లటి కిరీటం అన్నమాట. చల్లటి కిరీటం అది. ఆ తర్వాత వాళ్ళ కోసమే తయారైంది ఇది. తర్వాత మరి చలికాలంలో కట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది. ఇట్లా అది 2-in-1 వస్తువుగా ప్రచారం పొంది అరబ్ కంట్రీస్లలో పెద్ద పెద్ద షేకులు, నవాబులు వాళ్ళందరూ కూడా ఈ తేలియ రుమాలనే వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ పవర్లూము, మిల్లు, ప్రింటెడ్ బట్టలు అన్నీ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మూలాన కూడా మన బట్టలకు ఆదరణ తగ్గిపోయింది. అంతే తప్ప ఈ రుమాలకైతే ఆదరణ ఏం తగ్గలే. గజం గోవర్ధన్ గారు, మీరు తెలుగునాట చేనేత అనే పుస్తకాన్ని రాశారు, తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు, అలాగే ప్రపంచ దేశాలు తిరిగారు. మీరు భారతదేశంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులందరితో కూడా మీరు మాట్లాడుంటారు కదా. ఐటీఐలలో కానీ, పాలిటెక్నిక్లో కానీ, ఇంజనీరింగ్ కళాశాలలో కానీ, అంటే బహుశా టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనే కోర్సు ఉంది. మరి దీనికి తగిన ఆయా స్థాయిల్లో విద్యార్థులు చేరడానికి ఇష్టపడడం, చేరిన వాళ్ళకి తగిన ఉపాధి దొరకడం జరుగుతుందా? ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిహెచ్టి, డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పెట్టి ఇది మనకు దేశంలో ఒక 10-12 రాష్ట్రాలలో పెట్టారు. మన దగ్గర వెంకటగిరిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు సేలంలో ఉంది, ఇట్లా బనారస్లో ఉంది. ఇంపార్టెంట్ నగరాలలో పెట్టి వాళ్లకు అన్ని స్టేట్ల నుంచి ఒక సీటు కోటాలు ఏర్పాటు చేసి ఈ వీవర్స్ కమ్యూనిటీ వాళ్లకు ఈ వీవింగ్లో ప్రావీణ్యత కోసం 3 సంవత్సరాల డిప్లొమాలో చేరిన వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ కూడా పెట్టారు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇంజనీరింగ్. వాళ్ళు ఇంకొక ఇది చదివినందుకు ఏడాది తీసేసి 3 ఏళ్ళ చదవటానికి వీలు ఏర్పడింది, చదువుతున్నారు. ఫస్ట్ బ్యాచ్ వచ్చింది. ఒక భార్య, భర్త, 2 పిల్లలు, ఓ చిన్న ఇల్లు సుఖంగా జీవించాలంటే ఎంతైతే ఆర్థికమైన అవసరం ఉంటుందో అది సంపాదించాలి అంటే మీరు ఇందాక అన్నట్టు స్వయం ఎంటర్ప్రినర్గా, అంటే వారే చేనేత కళాకారులుగా మారి వారే ఆ వృత్తిలో ఉండి వారే సొంతంగా బిజినెస్ చేసుకోవటం ఒక పద్ధతి, చిన్నదో పెద్దదో ఉద్యోగంలో చేరడం ఒక పద్ధతి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు మరి మనిషి జీవనోపాధి రావడానికి సొంతంగా చేసుకునే వాళ్ళకు కూడా జీవనోపాధికి సరిపడే ఆర్థిక వనరులు చేకూరుతున్నాయా? మంచిగా పనిచేసే వాళ్ళకి కానీ ఇది చాలా తక్కువ, 50% వరకే చేకూరుతున్నాయి. మిగతా 50% స్కిల్ లేదు. అంటే నైపుణ్యం ఉంటే గిరాకీ ఉంది, నైపుణ్యం లేదు. ఓన్లీ వీవింగ్కే పరిమితమైన కొందరు. అంటే ప్రిపరేటరీ వర్క్ అంతా అదర్స్ చేసి ఇవ్వాలి, అప్పుడు ఈయన వీవింగ్ చేస్తాడు. అది టెక్నాలజీ అనరు. ఏమేమి ఉంటాయండి ఒకసారి మీ దశలు చెప్పండి. ప్రిపరేటరీ వర్క్ అనే పదం ప్రిపరేటరీ అని అంటే బిఫోర్ లూమ్ ప్రాసెస్లో వార్పు తయారు చేయాలి. వార్పు ముందుగా దానికి కలర్. వార్పు అంటే దారాలు లెంత్గా ఉండేదాన్ని వార్పు. పొడుగ్గా ఉంటుంది, పడుగు అంటారు. పడుగు అంటే పొడుగ్గా. ఇప్పుడు ఒక 4 చీరలు ఉందంటే 30 గజాల పొడుగు వేసుకోవాలి. దాన్ని 30 గజాలు ఒకటే దారం ఒకటేసారి ఎట్లా పోయి రావాలి. 30 గజాలు పోయి వస్తే 4 చీరలు అవుతాయి అవి పొడుగు. అట్లా దారాలు వేసుకోవాలంటే బిఫోర్ యారన్ నుంచి బాబిన్స్ చుట్టాలి. బాబిన్స్ నుంచి వార్పింగ్ అంటారు దాన్ని, వార్పింగ్ వేయాలి. వార్పింగ్ వేసినాక దానికి డైయింగ్ వేసుకోవాలి, దాన్ని ట్విస్టింగ్ చేయాలి,
లూమ్ మీద పెట్టాలి, మళ్ళీ వెప్ట్ తయారు చేసుకోవాలి, వెప్ట్ పోసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్ చేయాల్సిన పని అన్నమాట. వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో కాకుండా సామూహికంగా అందరికీ ఒక వర్క్షాప్స్ లాగా ఏమైనా ఉన్నాయి ఎక్కడైనా? ఇప్పుడు ఇది వర్క్ షెడ్ అనేది మన ప్రాంతంలో లేవు. ఇది టెక్నికల్ పని కదా. ఇప్పుడు నా మైండ్లో ఉండే డిజైను అదంతా నా మైండ్లోనే ఉంటుంది. దీన్ని రికార్డ్ చేసే స్థితి లేదు. అది నేను చేస్తేనే వస్తుంది ఈ ఇక్కత్ అనేది. ఇక ప్లేన్ అనేది ప్లేన్ క్లాత్, ఇప్పుడు ఈ షర్టింగు, పాయింటింగు, తర్వాత ఈ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి షెడ్లు ఉంటాయి, వీవింగ్ షెడ్లు ఉంటాయి. వీవింగ్ షెడ్లో వాళ్ళు రోజు పోతారు. దానికి ఫ్యామిలీ పని ఎక్కర్లేదు. ఒక వీవర్ పోయిండంటే ఆయన నేసుకొని వస్తాడు సాయంత్రం దాకా. వాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళు కూడా పోయి చేసుకొని వస్తారు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. మీరు కొరియా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ ఇట్లా అన్ని దేశాలు తిరిగారు కదా. ఒకసారి మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో మీకు వచ్చిన గుర్తింపు మా శ్రోతలకు పరిచయం చేయండి. అంటే అవార్డులు కానీ, రివార్డులు కానీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1983లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు. నేషనల్ అవార్డు అంటారు. 1983లోనే మీకు జాతీయ అవార్డు ఇక్కత్ తేలియా రుమాల్కి. ఇది కూడా చేనేతలో ఫస్ట్ అవార్డు విన్నర్ని అప్పుడే ప్రవేశపెట్టారు, నాకే ఇచ్చారు. తర్వాత బయటి కంట్రీస్వి చాలా వచ్చినాయి. తర్వాత ఇంకొకటి నేనేం చేసిందంటే మన తెలుగు అక్షరాలతోటే ఈ ఇక్కత్తులో డిజైన్స్ చేసి క్యాలిగ్రఫీ తెలుగు చేస్తే కువైట్ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు. ప్రపంచంలో ఉండే క్యాలిగ్రఫీ ఆర్టిస్టులు అందరినీ పిలిచారు. ఇండియా నుంచి నేను వెళ్ళాను. వాళ్ళు యూనివర్సిటీ అవార్డు ఇచ్చారు. చూసి ఇది మీ సొంత ఆలోచన? ఏది అంటే అక్షరాలు ఆ నుంచి వర్ణమాల మొత్తము ఒక డిజైన్గా కలయిక చేసి దాన్ని వీవింగ్లో నేసి అది మనం ఇట్లా షాల్లాగా వేసుకుంటే ఎటేసుకున్నా అక్కడి నుంచి అయినా చదవచ్చు, ఇక్కడి నుంచి అయినా చదవచ్చు, ఇట్లేసిన చదవచ్చు అనే సిస్టంలో తయారు చేశాను. చాలా పేరు తెచ్చిపెట్టింది అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే శుక్లాంబధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఏదైతే వేదమంత్రం ఉందో, ఈ మంత్రాల అక్షరాలన్నీ కలిపితే ఒక వినాయకుడుగా ఏర్పడ్డాడు. వరుసగా చదివేటట్టుగా చేస్తే శ్లోకంలోని అక్షరాలన్నీ కూర్చి వినాయక విగ్రహం లాగా చిత్రమే వచ్చింది. అది ఇప్పుడు మన కొత్త పార్లమెంట్ భవనంలో కూడా పెట్టారు. తర్వాత మహాత్మా గాంధీని హే రామ్ అని ఏదైతే ఆయన హిందీ పదములుందో, ఆయన మొత్తం అక్షరాలతోటే మహాత్మా గాంధీ కర్ర పట్టుకొని 4 అడుగుల లోతు నిలబడ్డ వ్యక్తి. ఆ చెప్పులు కానీ ఆయన కానీ మహాత్మా గాంధీ విగ్రహాన్ని చేనేతలో అక్షరాలలో రూపొందించిన అది అద్భుతమైన కళ. అది కూడా చాలా పీసులు. మొన్న 150 సంవత్సరాలు గాంధీ జయంతికి 150 కింద కూడా 150 ఇయర్స్ అని వీవింగ్లో చేయించి సుమారు 30-40 పీసులు చేయించి ఇచ్చిన. గవర్నమెంట్కి ఇచ్చిన, ప్రైవేట్ వాళ్ళు కూడా అందరు కొనుక్కున్నారు. అట్లా ఈ దీంట్లో ఎండ్ అనేది లేదు చేనేతకి. మనం ఏది చేసినా చేయొచ్చు. ఇప్పుడు ఎంతోమంది చూస్తలేము, ఇప్పుడు రామాయణం చేస్తుండ్రు, భారతం చేస్తున్నారు, ఇవన్నీ రకరకాల. ఈ రంగంలో మీ శిష్యులు ఉన్నారా? చాలామందిని తయారు చేసిన సార్, చాలామందిని తయారు చేసిన. నా శిష్యులు ఎంతమంది ఉన్నారో అందరికి కూడా జాతీయ అవార్డులు ఇప్పించాను. ఒక 26 మందికి మా ఊర్లో జాతీయ అవార్డులు, 2 పద్మశ్రీలు, ఓ శిల్పగురు, ఇంకా రకరకాల అవార్డులు వచ్చినాయి ఊర్లో. అందరూ మంచిగా ఉన్నారు. అయితే నాకు ఈ అవార్డుతో పాటు శిల్పగురు అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శిల్పగురు అవార్డు ఇచ్చారు. తర్వాత యునెస్కో వాళ్ళు గుర్తించారు. ఈ శిల్పగురు అంటే ఏంటో ఒకసారి చెప్తారా? శిల్పగురు అంటే ఇది శిల్పులకు గురువు సార్. ఇప్పుడు మాకు ఇది గురు పరంపర అని ఒకటి ఉంటుంది. గురు పరంపర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డులో ఉంటుంది ఒకటి, గురు పరంపర. గురు అంటే నాకు కొంత బడ్జెట్ ఇచ్చి నా కళని ఇంప్రూవ్ చేయడానికి నువ్వు ఒక 5 మందిని తయారు చేయి, ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక గురు పరంపర అనే సంప్రదాయం ఉందండి ప్రభుత్వంలో ఉంది గురు పరంపర. ఈ గురు పరంపరలో నేను గురువుగా 5ని తయారు చేయాలి. చేస్తే వాళ్ళు ఆ పని చేసుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళ గురు పరంపర వాళ్ళు 5 తయారు చేస్తే ఈ యొక్క కళని కాపాడిన వాళ్ళం అవుతారని. ఇప్పుడు మనకు హుసేన్ సాగర్లో బుద్ధ విగ్రహం పెట్టారు కదా, స్థపతి, ఆయన కూడా శిల్పగురే, నేను శిల్పగురే. శిల్పగురు అనేది అట్లాంటి కళలకు ఇస్తున్నాను. నాది వీవింగ్ కళ, ఆయనది స్టోన్ క్రావింగ్. ఇట్లా శిల్పగురు అంటే శిల్పాన్ని తయారు చేసే వాళ్ళకు శిల్పగురు అంటారు. నా శిల్పాలు ఇవి, ఆయన శిల్పం అది. ఇది. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? నా పిల్లలు పెద్దమ్మాయి అమెరికాలో ఉంది, ఆమెకు వీవింగ్ అంతా వచ్చు.
తర్వాత అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, చిన్న అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. ఆమె కూడా హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నిఫ్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ అన్నీ చేసింది. ఆమె ఇదే ఫీల్డ్ అంటే ఓ రకంగా ఈ వృత్తి ఈ ఉపాధి కొనసాగుతోంది మీ కుటుంబం. కొనసాగుతుంది. మా కుటుంబం అందరూ కూడా, మా 5 బ్రదర్స్ కానీ సిస్టర్స్ అందరం ఇళ్ళనే ఉన్నాం, అందరం చేస్తున్నాం. పెద్ద పెద్ద ఏజ్ అయిపోతుంది అందరిది, కానీ పని అయితే ఇదే, ఒక దగ్గరే ఉంటాం, ఒక దగ్గరే పని చేస్తాం. మీరైతే వయసు ఏదో అలసిపోయినట్టు ఏం కనబడడం లేదు. చేనేత పుణ్యం కదా. రోజు అదే ఆలోచనలు ఉంటాయి మాకు, ఇంకా వేరే పనులు ఏముంటాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒక చేనేత కళాకారుల ఫ్యామిలీకి వాళ్ళకుండే లూమ్ యాక్సెసరీస్కు విలువ లేదు. అవి మామూలుగా దొరికేటివి. గుంట మొగ్గాలంటే ఫిట్ లూమ్స్, అది రీసేల్ వాల్యూ ఉండదు, కొత్తగా పెడితే కూడా పెద్ద ఉండదు. మరి వీళ్ళకు అదే పని చేయాలి, వాళ్ళ పిల్లలు కూడా అట్నే రావాలని అంటే వాళ్ళ గుర్తింపు రావాలి. తర్వాత వీళ్ళకు కూడా ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే, సీజనల్ వర్క్ చేసుకునేటట్టు మనం తయారు చేయాలి. కేవలం హ్యాండ్లూమే కాకుండా, హ్యాండ్లూమ్ సీజన్ ఉంది, బట్టకు గిరాకు ఉన్నప్పుడు అది చేయనియండి, లేనప్పుడు కొంచెం అగ్రికల్చర్ సైడ్ పోవాలి. వాళ్ళకు కొంచెం గవర్నమెంట్ 1 ఎకరమో 2 ఎకరాల భూమి ఇస్తే వాళ్ళు ఏదన్నా పంటలు పత్తి వేసుకోవడమా, లేకుంటే ఇంకా అదర్ ఏదన్నా వేసుకొని ఇవాళ రేపు చాలా కూడా చేస్తున్నారు కదా. అంటే 365 రోజులు ఒకే వృత్తి ఒకే ఉపాధి కాకుండా గిరాకీని బట్టి మారుతూ ఉండాలి. మారుతూ ఉంటే ఏమవుతుంది అంటే, ఇంకొకటి మనం దారి చూపెట్టాలి వాళ్ళకి. దారి చూపెడితే వాళ్ళు ఊరు వదిలిపెట్టి పోరు, ఇంకా ఆ ఊళ్ళోనే ఉంటారు. మంచి మాట అన్నారండి. ఈ ఊరు అనే కోణంలోకి వస్తే, ఒకప్పుడుతో పోలిస్తే చేనేత కళాకారులు, అది పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ, ఈ వృత్తి ఈ ఉపాధి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఆ ఊళ్ళల్లోనే ఉంటున్నాయా, ఇతర వృత్తులు ఇతర ఉపాధులు వెతుక్కుంటూ వలస వెళ్ళిపోతున్నారా? చాలామంది వలస వెళ్ళారు, మహారాష్ట్రకి, గుజరాత్, సూరత్ అంతా పోయారు వెనకట. అంటే ఈ పని ఇదే. ఇప్పుడు మన గవర్నమెంట్ పని కల్పించడం మూలాన వరంగల్ టెక్స్టైల్ పార్క్ అని, మన సిద్దిపేటలో పార్కులు పెట్టి కొందరిని వెనకకు తీసుకొచ్చారు. అయితే అవి టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతలేవు, ఏదో పని చేసుకోవాలి బతకాలన్నట్టున్నాయి. అది అట్లా కాకుండా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళకి జియో టాగ్ ఇచ్చింది. ఆ గుర్తింపున్న వీవర్స్కి అదర్ వర్క్ చేసుకోవడానికి ఇవ్వాలి. ఇప్పుడు బ్యాంకు పోతే ఈ మొగ్గాన్ని పెట్టుకుంటే ఎవరు పైసలు ఇయ్యరు, మొగ్గం పాస్బుక్ ఇస్తే ఎవరు ఇయ్యరు పైసలు, దానికి వాల్యూ లేదు. అదే 1 ఎకరం భూమి పెడితే ఒక 50,000 ఇస్తారు. మంచి మాట చెప్పారు. 50 ఇస్తారు, అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలా. మీకు ఒక సీనియర్ చేనేత వృత్తి కళాకారుడిగా మీకు వ్యక్తిగా చాలా సంతృప్తిగా సగర్వంగా ఉంది కదా. ఈ వృత్తి నమ్ముకొని చిన్న స్థాయి నుంచి వచ్చినాం కదా, పెద్ద స్థాయికి ఎదిగినాం. అప్పుడు మేము బతకడానికి పని చేసినాం, ఇప్పుడు బతికియడానికి పని చేయాల్సి వస్తుంది. అది మన డ్యూటీ. అంటే ఇది కళను బతికించేందుకు, కళను బతికియాలి, మన మీద ఆధారపడ్డోళ్ళకి పని కల్పించాలి. ఓకే, మీరు ఆకాశవాణికి విచ్చేయటం, మీ అభిప్రాయాలు, అనుభవాలు, ఆనందాన్ని పంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. మీరింతవరకు చేనేత రంగ సేవలకు గాను 2011లో పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీ గజం గోవర్ధన్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. ఈ ప్రత్యేక ధారావాహిక తెలుగు పద్మాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు ఉదయం 10 గంటలకు తెలుగు పద్మాలు శీర్షికన జానపద కళా ప్రక్రియలో 2024లో బుర్రవీణ కళాకారుడిగా పద్మశ్రీ పురస్కారాన్నందుకున్న శ్రీ దాసరి కొండప్ప గారితో పరిచయం ఉంటుంది.